ఉండేటటువంటిది. అంటే ఇప్పుడు మనకి బల్బు వ్యక్తం కదండి, ఫ్యాను వ్యక్తం, ఫ్యాన్ వ్యక్తం, కరెంటు అవ్యక్తం, అది కనిపించదు కదా. బల్బు వెలుగుతోంది కాబట్టి గ్యారంటీగా మనం చెప్పగలిగేది ఏంటి? కరెంట్ ఉంది. సార్ మా ఇంట్లో అండి బల్బు వెలుగుతుంది కానీ మా ఇంటికి కరెంటు కనెక్షన్ లేదండి. సాధ్యమేనా అది? ఏదో ఒక రకంగా బ్యాటరీనో ఇన్వర్టరో ఏదో ఒకటి ఉండి తీరాలి, సోలారో విండ్ మిల్లో. ఏదీ లేకుండా, సప్లై అనేటువంటిది లేకుండా మా ఇంట్లో లైట్లు వెలుగుతుంది అంటే అది కష్టం. లైట్ వెలుగుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది, కానీ కరెంట్ అవ్యక్తం. ఇది వ్యక్తం, అది అవ్యక్తం. ఇక్కడ ఏమంటున్నారు? అవ్యక్తం, అనుత్తమం, ఉత్తమం. ఉత్తమంలో కూడా సూపర్లేటివ్ వాడారు, అనుత్తమం అంటే ఎటువంటి కల్మషములు లేనటువంటిది, ఉత్తమమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది. పరం, పరం అంటే అన్నిటికంటే విలక్షణమైనటువంటిది, సర్వోత్కృష్టమైనటువంటి. అటువంటి మమ భావం అజానంత అబుద్ధయ. నా 3 లక్షణాలు, ఈ 3 లక్షణాలని అర్థం చేసుకోలేనటువంటి ఏమన్నారు? ఏం బుద్ధయ? అబుద్ధయ. ఇంతకుముందు శ్లోకంలో వీళ్ళకు పేరు పెట్టారు, ఏమన్నారు? అల్పమేధస్సులు అన్నారు. మేధస్సు తగ్గినటువంటి వాళ్ళు, అల్పమేధస్సు అంటే పెద్దగా జ్ఞానం లేనటువంటి వాళ్ళు. వాళ్ళనే ఇక్కడ అబుద్ధయ అంటున్నారు, పెద్దగా బుద్ధి వికసించనటువంటి వాళ్ళు. ఇంకా అటువంటి వాళ్ళు వ్యక్తం ఆపన్నం మన్యంతే. నన్ను ఎలా చూడాలనుకుంటారా బాబు వీళ్ళందరూ అంటే వ్యక్తంగా చూడాలనుకుంటారు. వ్యక్తాన్ని చూడడానికి అలవాటు పడిపోయినటువంటి వాళ్ళు, కనిపించేటటువంటి దాన్ని చూడడానికి అలవాటు పడిపోయినటువంటి ఈ ప్రపంచంలో ఉండేటటువంటి మనుషులు అవ్యక్తమైనటువంటి నన్ను వ్యక్తంగా చూడాలి అని ప్రయత్నం చేస్తారు. ఇక్కడ వచ్చింది పొరపాటు అంతా. ఆయన లక్షణమేమో అవ్యక్తం, ఆయనేమో కనిపించడు. నేనేమంటాను? నా కంటికి కనిపించాలి అంటాను. మనం ఏదైనా సరే కంటికి కనిపించేటటువంటి దాన్ని నమ్ముతాం, ఇంద్రియాలకి గోచరమయ్యేటటువంటి దాన్ని నమ్ముతాం. అవ్యక్తమైనటువంటి దాన్ని మనం నమ్మం. లేదు నాకు కనిపించలేదండి, నాకు తెలియలేదు. ఇప్పుడు నాస్తికులు అందరూ ఉన్నారండి. నాస్తికులు ఏమని వాదిస్తారు? వాళ్ళు ఏమని వాదిస్తారు నాస్తికులు? అస్థి అంటే ఉంది, అదిగోనయ్యా అది కనిపించింది, ఆ మానిటర్ కనిపించింది, కెమెరా కనిపించింది, లైట్ కనిపించింది, నా మొబైల్ కనిపించింది, పుస్తకం కనిపించింది, ఇవన్నీ ఉన్నాయని నేను నమ్ముతున్నా. ఎందుకని? నా కంటికి కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా. ఇవన్నీ పనిచేయడానికి కరెంటు కూడా ఉండాలి అని నేను అంటున్నా. ఉండాలండి అంటారు వాళ్ళు. మరి చూపించు, ఉన్న దగ్గరకైతే చూపించు నాకు. మరి అది అవ్యక్తం. మరి లేదంటావా? మేమేమంటామంటే ఉన్నదాన్ని బట్టి లేని దాన్ని తెలుసుకో ఉంటాం, అంతే తేడా. ఏదైతే ఉన్నదో ఉన్నదాన్ని బట్టి లేని దాన్ని, నీ కంటికి కనిపించినటువంటి దాన్ని తెలుసుకో. లేదు సార్ అది కూడా మేము నమ్మం, కరెంట్ ఉందో లేదో మాకు డౌటే. ఏం చేస్తే బెటరు? ప్లగ్లో ఏలు పెట్టడమే. దట్ ఈస్ ద ఓన్లీ వే. అప్పుడు వీడు షాక్ కొట్టింది అనుకోండి, అవునండి అవునండి అంతే. భగవంతుడి యొక్క అనుభవం కలిగితే అప్పుడు భగవంతుడి మీద నమ్మకం కలుగుతుంది. భగవంతుడి మీద నమ్మకం కలగాలంటే నువ్వు చేసేటటువంటి ప్రయత్నం, ఇప్పుడు ప్రయత్నం సరిపోతుందా? నువ్వు చేసేటటువంటిదంతా ప్రయత్నం అంతా ఏంటంటే కనిపించేటటువంటి వస్తువుల కోసం కనిపించేటటువంటి దేవతల్ని పట్టుకుని కూర్చున్నావు, అవన్నీ నీకు దొరుకుతాయి. ఇక్కడ ఏం చెప్తున్నాడు పరమాత్మ? అరే నేను అవ్యక్తమైనటువంటిదయ్యా, నా లక్షణమే అది, నా స్వరూపమే అవ్యక్తమైనటువంటి స్వరూపం. నువ్వు వ్యక్తంగా ఎలా కోరుకుంటావు? నువ్వు కోరికలోనే తప్పు ఉంది అసలు. పరమాత్మ ఉన్నాడండి, మేము నమ్ముతాం, కానీ మాకు కనిపించేటట్టు చేయండి అంటే ఎట్లా కుదురుతుంది? ఆయన కనిపించడు కాబట్టే అదృష్టం బాగుండి మన పురాణాల్లో, ఇతిహాసాల్లో ఆయన్ని రాముడుగా, ఆయన్ని కృష్ణుడుగా, ఆయన్ని అమ్మవారిగా ఇన్ని రకాలుగా మనం ఆరాధిస్తున్నాం. ఎవరెవరికి ఏ రకంగా కావాలంటే ఆయా రకంగా ఆరాధిస్తారు. కొంతమంది చక్కగా ఆయా రామ, శ్రీరామ, నాయన, తండ్రి అని చెప్పి శ్రీరామచంద్రుడిని ఆరాధించుకుంటారు. ఆరాధించుకో, ఎవడొస్తున్నాడు? ఇంకొంతమంది ఏమంటారు? కృష్ణ 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 ఆరాధించుకో. వ్యక్తమైనటువంటి రూపాలు ఇవన్నీ కూడా, అవ్యక్తాన్ని వ్యక్తంగా చూడడానికి సహాయపడేటటువంటి రూపాలు ఇవన్నీ. అంటే ఆరాధించమనే చెప్తున్నారు. కానీ ఏం చెప్తున్నారు? వ్యక్తమయ్యేటటువంటి దాన్ని ఆధారంగా చేసుకుని అవ్యక్తమైనటువంటి దాని యొక్క అనుభవం పొందగలగాలి. నేను చూస్తాను అంటే కుదరదు, అనుభవం పొందగలగాలి.
సో ఆ అనుభవం పొందలేనటువంటి వాళ్ళు ఎవరంటే ఇక్కడ అబుద్ధయ, బుద్ధి ఇంకా వికసించినటువంటి వాళ్ళు వ్యక్తం మాపన్నం మన్యంతే, పొందాలని చూస్తారయ్యా నన్ను, అది ఎలా కుదురుతుంది? తర్వాత శ్లోకం చదువుదాం. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. యోగమాయా సమావృతః అహం సర్వస్య ప్రకాశః న. యోగమాయ చేత కప్పబడిపోయినటువంటి నేను, యోగమాయ చేత కప్పబడి ఉన్నటువంటి నేను అందరికీ, సర్వస్య అందరికీ కనిపించేటటువంటి వాడిని కాదయ్యా నేను. ఎందుకని? నేను అందరికి కనిపించను. రూపం కావాలంటే చూడొచ్చు, కానీ నా వాస్తవ స్వరూపాన్ని చూడాలనుకుంటే నేను కనిపించేటటువంటి వాడిని కాదు. ఎందుకని? యోగమాయా సమావృత, అవ్యక్తమైనటువంటి ఆ చైతన్యం అనేటువంటిది యోగమాయ చేత కప్పబడి ఉంది. మూఢ అయం లోక, మూడులైనటువంటి ఈ లోకంలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా నన్ను అజం అవ్యయం నా అభిజానాతి. అజం, పుట్టుక లేనటువంటి వాడిగా, నాశనం లేనటువంటి వాడిగా నన్ను తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? యోగమాయ నన్ను కప్పేసి ఉంచింది. కాబట్టి మనందరం దేన్ని చూస్తున్నాం? వాస్తవంగా భగవంతుడి యొక్క మాయ. ఇదంతా కూడా మనం చూస్తూ ఉన్నటువంటిదంతా కూడా భగవంతుడి యొక్క మాయలో ఉన్నటువంటి వాళ్ళం. భగవంతుడి యొక్క మాయని మనం చూస్తున్నాం తప్ప ఆ మాయ వెనక ఉన్నటువంటిది, ఆ మాయకి ఆధారమైనటువంటిది భగవత్ చైతన్యం ఏదైతే ఉందో దాన్ని మనం చూడలేకపోతున్నాం. అందువల్ల ఏమనుకుంటున్నారు ఈ ప్రజలందరూ కూడా నన్ను ఒక పుట్టుక లేనటువంటి వాడిగా, నాశనము లేనటువంటి వాడిగా తెలుసుకోలేకపోతున్నారు నన్ను. కాబట్టి పరమాత్మ యొక్క లక్షణం ఏమిటి? అజం అవ్యయం. అజం అంటే ఏంటి అర్థం? జం అంటే పుట్టుక, అజం పుట్టుక లేనటువంటి వాడు. వ్యయం నాశనమైపోవటం, అవ్యయం నాశనం లేనటువంటి వాడు, తరుగుదల లేనటువంటి వాడు ఆయన. ఆయనకి పుట్టుక లేదు, గిట్టుక లేదు, ఆయనకి రెండూ లేవు. అటువంటి వాడిగా నన్ను తెలుసుకోలేకపోతున్నారు. దానికి కారణం కూడా ఆయన చెప్పాడు, యోగమాయ. సినిమాకి వెళ్ళాం, చక్కగా ఇట్లాగే కూర్చున్నాం కుర్చీల్లో. ఎదురుగున్న పెద్ద స్క్రీన్, 35mm స్క్రీన్, మంచి సినిమా, హీరో హీరోయిన్, భలే ఉంటుంది సినిమాలు కదా. హీరో ఏమో చాలా పేద ఇంటివాడై ఉంటాడు, హీరోయిన్ ఏమో చాలా రిచ్ ఇంటి నుంచి వస్తుందన్నమాట, బాగా డబ్బున్న ఇంటి నుంచి వస్తుంది. ఇద్దరు లవ్, అమ్మాయి ఇంట్లో ఒప్పుకోరు, మొత్తానికి ఇద్దరు కలిసి ఏదో చేస్తారు, లేచిపోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ లోపల అమ్మాయి వాళ్ళ తరపున వాళ్ళందరూ వచ్చి ఆ హీరోని కొట్టడం మొదలు పెడతారు. వాడిని కొట్టి కొట్టి కింద పడేస్తారు. కింద పడేసి ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోతుంటారు. ఈ లోపల హీరో గారి పెంపుడు కుక్క వచ్చి హీరో గారి మూతి నాకుతుంది. నాకినప్పుడు ఆయనకి మెలకు వస్తుంది. సడన్గా మూర్చబోయినటువంటి హీరో గారు లేస్తాడు. ఒక్కసారి లేచి మళ్ళా అని పరిగెత్తుకుంటూ వెళ్ళి మొత్తం అక్కడ ఉన్న విలన్స్ని అందరినీ చీల్చి చెండాడి ఆ అమ్మాయిని తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే సూపర్ సినిమా. భలే విన్నారు చూడండి, ఎంత బాగా విన్నారు అందరూ. భలే ఉంది సినిమా అనుకున్నాడు. అన్ని సినిమాలు ఇలాగే ఉంటాయి, హీరో హీరోయిన్, రెండు గొడవలు, ఫైట్లు, సుమోలు పైకి లేచిపోతుంటాయి.
ఇదే గోల. బాంబులు, మధ్యలో ఫ్యాక్షను, ఈ మధ్యతోటి ఎంటర్ చేశారు బాగా. ఇదివరకు కేవలం విలన్లు అంతే ఉండేవారు, ఇప్పుడేం ఫ్యాక్షన్ మళ్ళీ దాంట్లో, మళ్ళీ రాయలసీమ పేర్లు, ఆ రెడ్డి ఈ రెడ్డి అనుకుంటూ. ఇవన్నీ ఏంటిదంతా? సినిమా చూస్తుంటాం, సినిమా చూస్తున్నంతసేపు టెన్షన్, ఒకటే టెన్షన్ మనకి. ఇటు నుంచి సుమోలు వస్తుంటాయి, ఇటు నుంచి మోటార్ సైకిల్ వేసుకుని హీరో వస్తుంటాయి, తొందరపద. దానికి తగ్గట్టుగా మ్యూజిక్ ఉంటుంది అనమాట వెనకాతల, ఆ మ్యూజిక్. ఇప్పుడు ఎదురుగుండా సినిమా, ఇంత పెద్ద సినిమా కనిపిస్తూ ఉంటే, దాంట్లో ఒక కథ రన్ అవుతుంటే, దాంట్లో ఒక మ్యూజిక్ నడుస్తూ ఉంటే, దాంట్లో నేనేమైపోయా, తాదాత్మ్యం చెందా. తాదాత్మ్యం చెందినటువంటి వాడిని ఆ సమయంలో ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్పినటువంటి ఇటువంటి సినిమా మీరు చూస్తున్నప్పుడు మీరు మీ పక్క సీట్లో ఎవరున్నారో మీకు తెలుస్తుందా? మీరు ఏం చదువుకున్నారో మీకు గుర్తుంటుందా ఆ టైంలో? మీరు తలకి ఏ కంపెనీ హెయిర్ ఆయిల్ రాసుకున్నారో ఏమైనా గుర్తుంటుందా మీకు? మీరు చదువుకున్న చదువు ఏం గుర్తుండదు ఆ టైంలో. అది విచిత్రం. మరి మీరు ఏమైపోయారు మీరు ఆ టైంలో? ఇప్పటిదాకా నేనే టికెట్ కొనుక్కొని సినిమా స్టార్ట్ అయ్యే వరకు నేనుగానే ఉన్నా. సినిమా స్టార్ట్ అయిపోయిన తర్వాత నేనేమైపోయా, నేను సినిమాగా మారిపోయా. అనే అప్పుడు నేను లేను, ఇంక నేను సినిమాలో ఒక భాగం అయిపోయా, సినిమా కథలో ఒక భాగం అయిపోయా. సినిమా కథతో పాటు హీరో హీరోయిన్ పార్క్లో చక్కగా వాళ్ళిద్దరూ డ్యాన్స్ చేసుకుంటూ ఉంటే నేను కూడా అక్కడ బెంచ్ మీద కూర్చొని చూస్తున్నట్టు ఫీల్ అయిపోతా. ఆ పార్క్లో ఒక బెంచ్ మీద ఉన్నట్టు ఫీల్ అయిపోతుంటా నేను. ఇప్పుడు ఒకసారి గమనించండి, ఆ తెల్లటి స్క్రీను, సినిమా అయిపోయింది, అక్కడ ఏం కనిపిస్తుంది మీకు? ఏముంటుంది అక్కడ? తెల్లటి స్క్రీన్ ఉంటుంది. ఇప్పటిదాకా ఏం జరిగింది? ఇప్పుడు సినిమా వరకు వచ్చాం, తెల్ల స్క్రీన్ దాకా వచ్చాం. మరి ఇప్పటిదాకా వచ్చినటువంటి సినిమా ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? కొంచెం టెక్నాలజీ తెలిసినటువంటి వాళ్ళకి అందరికీ ఒక విషయం తెలుసు, ఏంటంటే, సార్ అక్కడ తెల్ల స్క్రీన్ ఉంది సార్, సినిమా కరెక్టే, కానీ ఇదంతా వెనక ఏముంటుంది? ప్రొజెక్టర్ ఉంటుంది. ఆ ప్రొజెక్టర్లో ఏముంటుందంటే, టెక్నికల్గా తెలిసినటువంటి వాళ్ళు ఓకే, మిగతా వాళ్ళకి నేను చెప్తున్నా. దాంట్లో పెద్ద డబ్బా ఉంటుంది, ఆ డబ్బాలో వెనక ఒక లైట్ ఉంటుంది, ఆర్క్ లైట్ అంటారు, ఆర్క్ లైట్ ఉంటుంది. దాని ముందు పైన ఒక చక్రం, కింద ఒక చక్రం ఉంటుంది. ఆ చక్రంలో ఏం చేస్తారంటే రీల్ ఎక్కిస్తారు. రీల్ ఎక్కించిన తర్వాత ఆ కింద నుంచి పైకో, పైనుంచి కిందకో మొత్తానికి ఆ రీల్ తిరుగుతూ ఉంటుంది. 24 frames per second. దానికి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది, ఆ స్పీడ్ ఉంటుందన్నమాట. ఆ స్పీడ్లో కరెక్ట్గా తిరుగుతూ ఉంటుందన్నమాట. దాని ముందే ఉంటుందంటే ఒక లెన్స్ ఉంటుంది, ఒక అద్దం పెడతారు, భూతద్దం లాంటిది పెడతారు. ఏం జరుగుతుంది ఇప్పుడు అసలు తంతంతా చూడండి. ఒక లైటు, దాని ముందు ఒక ఫిల్ము, ఆ ఫిల్మ్ తిరుగుతూ ఉండాలి, దాని ముందు ఒక లెన్స్ ఉండాలి. ఆ లెన్స్లోంచి ఎప్పుడైతే ఈ కాంతి పుంజాలు బయటకు వచ్చాయో అదేమవుతున్నది? ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయ్యి ఎదురుగుండా ఎంత పెద్ద స్క్రీన్ ఉంటే అంత పెద్ద స్క్రీన్గా కనిపిస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఎంతసేపు చూసినటువంటిది ఏంటి? సినిమా. ఇది ఎక్కడి నుంచి బహిర్గతమైంది? నా వెనక ఉన్నటువంటి ప్రొజెక్టర్లోంచి. కాబట్టి లెన్స్లోంచి వచ్చింది. ఆ లెన్స్లోంచి బయటకు వచ్చినటువంటిది ఏంటి? ఆ ఫిల్మ్ మీద ఏ బొమ్మలైతే ఉన్నాయో, ఏ బొమ్మలైతే తిరుగుతున్నాయో ఫిల్మ్ మీద, ఆ బొమ్మలే అక్కడికి వస్తున్నాయి కదా. ఇప్పుడు వెనక లైట్ ఉంది, ఫిల్మ్ ఉంది, లెన్స్ ఉంది, ఎదురుగుండా సినిమా కూడా నడుస్తోంది. ఇది తిరుగుతోంది, అంతా తిరుగుతోంది. నేను సినిమా చూస్తున్నా, సినిమాలో తాదాత్మ్యం చెందిపోయా. ఈ టైంలో కరెంటు పోయింది. ఏమైంది అప్పుడు? కరెంటు పోయింది. పూర్వకాలం కరెంటు పోతే రాళ్ళు ఇసిరేవాళ్ళండి. ఇప్పుడంటే జనరేటర్లు ఇవన్నీ వచ్చాయి, కానీ ఆడికి జనరేటర్ ఆన్ చేసే టైం కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఈలలు గోలలు అంత ఘోరంగా ఉండేది. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, మొత్తం వెనక్కి వెళ్ళి ఆలోచించండి. దేనివల్ల నాకు సినిమా కనిపిస్తోంది?
ఆ ముందు ఉండే రీల్ ఏదైతే ఉందో ఆ రీల్ మీద ఉన్నటువంటి బొమ్మలే నాకు సినిమాగా కనిపిస్తున్నాయి. రీల్ మీద ఉండే బొమ్మలు నీకు సినిమాగా కనిపిస్తున్నాయి సరే, మరి వెనకున్నటువంటి లైట్ సంగతి ఏంటి? ఆ లైట్ లేకపోతే ఇంత పెద్ద ప్రొజెక్షన్ ముందుకు వస్తుందా? అసంభవం. ఇప్పుడేమంటున్నానంటే లైట్ లేకపోతే సినిమా, ఇప్పుడు లైట్ చెడిపోయింది అనుకోండి, అన్నీ బాగానే ఉన్నాయి, కరెంటు బాగానే ఉంది, అన్నీ తిరుగుతున్నాయి, ప్రొజెక్టర్ పనిచేస్తుంది, లైట్ చెడిపోయింది అనుకోండి. లైట్ చెడిపోతే ఏమవుతుంది? లైట్లో ఫిలమెంట్ పోయింది, రీల్ తిరుగుతోంది, లెన్స్ ఉంది, స్క్రీన్ ఉంది, అన్నీ ఉన్నాయి, లైట్ చెడిపోయింది, ఏం కనిపించదు. లైట్ లేకపోతే వేస్ట్. ఇప్పుడు నేను అడుగుతున్నా, చెప్పండి, లైట్ లేకపోతే అన్నీ తిరుగుతున్నప్పటికీ స్క్రీన్ ఎదురుగుండా ఉంది, ప్రొజెక్టర్ పనిచేస్తుంది, అంతా బాగానే ఉంది, లైట్ మాత్రమే వెలగట్లా. లైట్ మాత్రమే వెలగట్లేదు కాబట్టి మనకు అక్కడ ఏం కనిపించట్లేదు, ఇప్పుడు సినిమా కనిపించట్లేదు కదా. ఇప్పుడు చెప్పండి, ఇప్పటిదాకా మీరు చూసింది ఏంటి? ఇప్పటిదాకా మీరు చూసింది ఏంటి? సినిమానా లైటా? సినిమా చూసారా, మీరు లైట్ని చూసారా? సార్ మీరు ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగితే మేము ఒప్పుకోం సార్. జాగ్రత్తగా ఆలోచించండి ఒకసారి. మీరు చూసింది సినిమానా లైటా? సినిమానే కనుక అయితే లైట్ లేకపోయినా మీకు సినిమా కనిపించాలి, అవునా కదా? సినిమానే కనుక అయితే లైట్ లేకపోయినా సినిమా కనిపించాలి. మరి ఇప్పుడు మీరు చూసింది ఏంటి? లైట్ పోయింది, లైట్ పోతే సినిమా ఎందుకు పోవాలి? అంతే. కాబట్టి మనం చూసేదంతా ఈ ప్రపంచంలో, ఈ నామరూపాత్మకమైనటువంటి జగత్తంతా ఏదైతే ఉందో ఇదంతా ఏంట్రా అంటే ఆ పరమాత్మ చైతన్యంలో కదులుతూ ఉన్నటువంటి సినిమా ప్రొజెక్షన్ ఇదంతా. కాబట్టి ఆ ప్రొజెక్టర్లో ఉన్నటువంటి కాంతి ఎవరైతే ఉన్నారో ఆయన ఆ పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క ప్రొజెక్షన్ ముందు నువ్వు ఏ రీల్ పెట్టుకుంటే ఆ సినిమా కనిపిస్తుంది. అదే ప్రొజెక్టర్లో నువ్వు ఏ సినిమా అన్నా పెట్టుకో, ఆ సినిమా కనిపిస్తూ ఉంటుంది. దాంట్లో ప్రొజెక్టర్ ఒకటే, లైట్ ఒకటే, రీల్ మారినప్పుడల్లా సినిమా మారుతూ ఉంటుంది. పరమాత్మ ఒకడే. నీ భావాల్ని బట్టి, నీ కోరికల్ని బట్టి, నీ హృదయాన్ని బట్టి, నీ సంస్కారాలని బట్టి, నీ వాసనల్ని బట్టి నువ్వు తయారు చేసుకుంటావు నీ సినిమాని. కాబట్టి నువ్వు చూసేటటువంటిదంతా ఏంటి? నీ ప్రొజెక్షన్ ఇదంతా. కాబట్టి చూస్తున్న ప్రతిసారి మనం గుర్తించాల్సిందేంటి? నేను చూస్తున్నాను, నాకు చూపిస్తున్నటువంటిది ఎవరు? ఎవరు వెనక ఉండి దీన్నంతా వెలిగిస్తున్నారు అనేటువంటిది గుర్తించినటువంటి వాడు పరమాత్మని చేరుకుంటాడు. మద్భక్తాయాంతి మామపి. ఇక్కడ ఏమంటున్నారు తర్వాత చూద్దాం ఒక్కసారి. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన. అర్జున, ఇంతకుముందు శ్లోకాన్ని ఇప్పుడు శ్లోకానికి కనెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏమంటాడంటే అహం సమతీతాని. సమతీతాని అంటే ఏంటి? గతించిపోయినటువంటిది. వర్తమానం. వర్తమానం అంటే ఏంటి? ఇప్పుడు ప్రస్తుతంలో నడుస్తున్నటువంటిది. భవిష్యాణిచ. భవిష్యత్ అంటే జరగబోయేటటువంటిది, రాబోయేటటువంటిది ఏదైతే ఉందో. భూతాని వేద. ఇంతకుముందు పుట్టి చచ్చిపోయిన వాళ్ళందరూ నాకు తెలుసు. ఇప్పుడు పుట్టి బతికిన వాళ్ళందరూ నాకు తెలుసు. ఇక ముందు పుట్టి చావబోయే వాళ్ళందరూ నాకు తెలుసయ్యా. మరి నేను మాంతు కశ్చన వేద, నన్ను మాత్రం ఎవడూ తెలుసుకోలేడు. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి.
ఇంతకుముందు ఎంతోమంది పుట్టిపోయారు, వాళ్ళందరూ నాకు తెలుసు. ఇప్పుడున్న మనం కూడా తెలుసు ఆయనకి. మనం చచ్చిన తర్వాత ఇంకా ఎంతమంది పుడతారో, ఎంతమంది పోతారో వాళ్ళందరూ కూడా నాకు ఆల్రెడీ తెలుసు. విచిత్రం ఏంటంటే వాళ్ళు కానీ వీళ్ళు కానీ తర్వాత వాళ్ళు కానీ మాంతున్న వేద నన్ను మాత్రం తెలుసుకోలేరు. అంటే తెలుసుకోలేము అంటే ఏంటంటేనండి, ఏదో అన్నీ తెలుసుకున్నట్టు ఆయన్ని కూడా తెలుసుకోవటం అనేది సాధ్యం కాదు అని చెప్పడం అనమాట. అంటే ఆయన కాలాతీతుడు, కాలానికి అతీతంగా ఉన్నటువంటి వాడు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఆయనలోంచే పుట్టాయి, ఆయనలోనే ఉంటున్నాయి, ఆయనలోనే ఆ కాలం అనేటువంటిది లయమైపోతుంది. కాలం యొక్క స్వరూపం ఆయన. ఈ కాలంలో అనంతకాలంలో అనంతమైనటువంటి చైతన్యాన్ని మనకు అందిస్తూ, అనంతమైనటువంటి చైతన్యంగా అంతటా వాసుదేవుడిగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి సర్వాత్మకమైనటువంటి చైతన్య స్వరూపం ఆయన. ఎప్పటి నుంచి ఉన్నాడైన, ఎప్పటి వరకు ఉంటాడైనా, ఎప్పటి నుంచి ఉన్నాడో ఎవరికి తెలియదు, ఎప్పటి వరకు ఉంటాడో ఆయన ఎవరికి తెలియదు. ఉన్నాడన్న సంగతిని మాత్రం మనం అర్థం చేసుకోగలం. ఎప్పటి నుంచి ఉన్నాడు అనవసరం అండి, ఆ డిస్కషనే వద్దు అసలు. సరే ఎప్పటి వరకు ఉంటాడు సార్, నీకెందుకయ్యా, నీకెందుకు? ఇప్పుడు సినిమా చూడడానికి వెళ్ళావు, సినిమా హాల్ ఎప్పుడు కట్టారో నీకు అవసరమా? అవసరమా నీకు? సినిమా చూసి వచ్చే ఎక్కడి నుంచి. కాబట్టి మనం అంతే, ఈ సినిమా చూడడానికి వచ్చాం, జీవితం అనే సినిమా చూడడానికి వచ్చాం, అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. మన ప్యాకప్ వెళ్ళిపోవడం ఇక్కడి నుంచి. అంతవరకే ఉండాలి తప్ప భగవంతుడు ఏంటిది, ఎలాగా, నాకు తెలియకపోతే ఎట్లాగా, తెలిసే తీరాలే, తెలియకపోతే తెలియకపోవచ్చు కూడా, సిద్ధంగా ఉండు దానికి. తెలిస్తే మంచిదే, తెలుసుకోగలిగితే మంచిదే. ఒకవేళ తెలియకపోతే డోంట్ వరీ. ఇంతకుముందు శ్లోకాల్లో చెప్పాడు కదా, ఇంతకుముందు అధ్యాయంలో చెప్పాడు, 6వ అధ్యాయంలో కూడా చెప్పాడు. అరే నాకు తెలియలేదే అని కంగారు పడద్దు నువ్వు. శుచీనాం శ్రీమతాం గేహే, మళ్ళీ పుడతావు రానైనా, మంచి వాళ్ళ ఇళ్లలో పుడతావు, యోగుల ఇంట్లో పుడతావు. ఒక కుటుంబంలోనట ఒక సన్యాసి కనుక ఉంటే, నిజమైనటువంటి సన్యాసాన్ని స్వీకరించి ఒక సన్యాసి కనుక ఉంటే ఒక కుటుంబంలో ముందు 7 తరాలు, తర్వాత 7 తరాలు తరిస్తారట. కాబట్టి నువ్వు ఆ సన్యాసిగా మారి మీ వాళ్ళందరినీ తరింపజేయి. అటు 7 తరాలు, ఇటు 7 తరాలని తరింపజేయి. ఛాన్స్ అయితే ఉంది నీకు. కానీ ఏంటి, నా స్వరూపాన్ని తెలుసుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నంలో నా యొక్క లక్షణాల ద్వారా నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప, నన్ను దేవతల్లాగా, ఆంజనేయ స్వామిలాగా, రాముళ్లాగా, కృష్ణుళ్లాగా తెలుసుకుందామని ప్రయత్నం చేస్తే మాత్రం కుదరని పని ఇది. నన్ను అనుభవం ద్వారా మాత్రమే తెలుసుకోగలవు, నన్ను పరమాత్మ చైతన్యంగా నువ్వు తెలుసుకోగలుగుతావు అని చెప్పి తర్వాత చెప్తున్నాడు చూడండి. ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. పరంతప అర్జున, భారత 2 రకాలుగా సంబోధిస్తున్నాడు 2 సార్లు. అర్జున, ఇచ్ఛా ద్వేష సముద్ధేన 2 ఉన్నాయి. ఇచ్ఛా, ద్వేషం. ఈ 2 ఏంటి, మామూలు భాషలో చెప్పుకోవాలంటే కామక్రోధాలు అంటాం. కామం, ఇచ్ఛ అంటే కోరిక, కామం. ద్వేషం అంటే క్రోధం. ఈ 2 ఉన్నావో వాటి నుంచి జనించినటువంటి ద్వంద్వమోహేన, ఇచ్ఛాద్వేషాల వల్ల నాకు కలిగేటటువంటి ఒక నష్టం ఏమిటట, ద్వంద్వాలు అంటే మనం ఇంతకుముందు చర్చించాం. ఏమిటవి, పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్ అన్నాం. అంటే ఇచ్ఛాద్వేషం ఇక్కడ చెప్పారు మనకి, లాభం నష్టం, జయం అపజయం,
కీర్తి అవమానం కదా, శీత ఉష్ణం, సుఖం దుఃఖం, ఇవన్నీ కూడా పరస్పర విరుద్ధమైనటువంటివి, ఇవన్నీ కూడా ద్వంద్వాలు అని అన్నారు. కాబట్టి ఏమవుతుంది, ఈ ద్వంద్వాలు అనేటువంటి మోహంలో పడిపోయినటువంటి వాడు కారణంగా సర్వభూతాన్ని సర్గే సమ్మోహం యాంతి, అన్ని ప్రాణులు కూడా సర్గే పుట్టుకతోనే సమ్మోహం యాంతి మోహంలో పడిపోతారు. సర్గే అంటే పుట్టుక నుంచి, చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా అందరికీ ఏంటండి, ప్రతి వాళ్ళకి కూడా ఒక మోహం, ఏదో నాకు కావాల్సింది ఇది, నాకు అక్కర్లేనిది ఇది. పొద్దున్న స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లవాడు ఎట్లా ఉంటాడు, ఏడుపు మొహం పెట్టుకుని వెళ్తాడు. అది విచిత్రం. వాళ్ళ అమ్మేమో చక్కగా వాడికి స్నానం చేయించి మంచి బట్టలు వేసి ఇస్త్రీ బట్టలు వేసి స్కూల్ యూనిఫామ్ వేసి పంపిద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. వాడు ఎలా ఉంటాడు, పొద్దున్నే ఏడుపు మొహం పెట్టుకుని వెళ్తాడు. క్లాస్లో కూర్చున్నంతసేపు వాడికి ఏమిటి, దేని మీద దృష్టి ఉంటుంది, ఎప్పుడు సాయంత్రం లాంగ్ బెల్ కొడతారా కదా. ఆ లాంగ్ బెల్ కొట్టినప్పుడు వాడికి ఎట్లా ఉంటుంది మొహం, ఇంటికి వెళ్ళిపోతా. పొద్దున్న వెళ్ళడానికి విషాదం, సాయంత్రం ఇంటికి రావడానికి వాడికి ఆనందం. చిన్నపిల్లడు ఎల్కేజీ, వాడికి ఏం ప్రాపంచిక జ్ఞానం ఏం లేదండి, అంత జ్ఞానం కూడా ఏం అక్కర్లో వాడికి. అంత చిన్న వాళ్ళకి సర్గే పుట్టుకతోనే ఇవన్నీ మొదలైపోతాయి. నాకు ఇష్టమైనవి, ఇష్టం లేనటువంటివి, కావలసినవి, అక్కర్లేనివి, నాకు లాభమా నష్టమా, ప్రతి దాన్ని అంచనా వేస్తాం. ఈ మోహంలో పడిపోయాం మనం కదా.